నా పాప్కార్న్. షిజుకా నాకు ఈ మిస్టీరియస్ నావెల్ ని ఇచ్చింది. నాకు ఇప్పుడు చాలా ఆసక్తిగా ఉంది. చాలా మంచి విషయం. చదవడం స్టార్ట్ చేయడానికి ఆగలేకపోతున్నాను. ఫస్ట్ వస్తాడుగా తానే ఈ స్టోరీలో క్రిమినల్. నేనెంతో ఆతృతగా ఉన్నాను, కానీ క్రిమినల్ ఎవరో చెప్పేశాడు. ఇది నిజంగా చాలా దారుణం. ఇంత చిన్న విషయానికి అంత కోపం ఎందుకు నోబితా? ఆ? నా దగ్గర ఒకటి ఉంది. పాప్కార్న్ హాట్. ఏమిటిది డోరేమోన్, నువ్వు నాతో ఆటలాడుతున్నావా? ఏమిటిది? అరే ఇప్పుడు నాకు హాయిగా ఉంది. ఏమిటిది? నువ్వు దీని గనక వేసుకున్నావంటే నీ కోపంతో పాప్కార్న్ ని తయారు చేయొచ్చు. అర్థమైందా? ఓ ఆ, ఔ. ఇది భలే ఉంది. ఇది నేను కూడా తిని చూస్తాను. ఆ, భలే భలే రుచిగా ఉంది. నా కోపం కూడా పోయింది. అంతేకాదు పాప్కార్న్ టేస్ట్ అదిరిపోయింది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. అమ్మయ్యా, ఇప్పుడే హాయిగా ఉంది. అవును, ఏంటిది? సోనియా, నీ కోపం ఇప్పుడు పాప్కార్న్ గా మారిపోయింది. ఆ ఈ టేస్ట్ ఎలా ఉంటుందో ఇదిగో తీసుకో. మనం మనం ఇప్పుడు ఇప్పుడు తిందాం. తిందాం. రుచిగా ఉంది. నిజంగా బాగుంది. ఇది నాకు తెలిసిందే, ఎందుకంటే నాకు ఫ్రెంచ్ టేస్ట్ అంటే చాలా ఇష్టం. ఓ, సరే మనం కోపంగా ఉండే వాళ్ళని వెతుకుదాం. ఆ. చూడు, మనం జియాని మిస్ చేయకు. ఇది 5 వాల్యూమ్స్ కి. ఒక్క నిమిషం ఉండండి. తను చాలా ఆకలితో ఉన్నట్టున్నాడు. ఇంత తింటున్నాడేంటి? కింగ్, ఇది సరిపోవట్లేదు అనుకుంటాను. తను ఇంకా తినాలి. హే ఇదిగో తిను డోరేమోన్. వామో, నాకు ఫుల్ గా ఉంది. త్వరగా కానివ్వు. కడుపు నిండిపోయింది. ఇదే చివరి మొక్క. సరే, ఇక నేను సిద్ధం.